హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల 2.0 నందిని 5వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఇవన్నీ నాకు అలవాటే నందిని. నేను చేసిన వంట అందరికీ ఏ ఒక్కరోజు కూడా నచ్చదు. ఒకరికి నచ్చితే ఇంకొకరు వంక పెడతారు. నాకు అలవాటు అయిపోయింది. నీకు కొత్త కదా, అలవాటవుతుందిలే అని అంది జగతి. అమ్మా, నువ్వు భయపెట్టకు. అదేం లేదు నందు. అమ్మకు వంటలు అంతగా రావులే. ఇక ముందు నువ్వు చేస్తావుగా, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు అభినందన్. అంతా గందరగోళంగా ఉంది నందినికి. ఇక ముందు తన వంటలు చేస్తుందా? మరి నన్ను చదివిస్తానని అన్నాడు కదా, అవి అన్నీ ఉట్టి మాటలేనా? నేను వంటగదికి పరిమితం కాబోతున్నానా అని ఆలోచిస్తూ ఉంది నందిని. అక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారు వినే స్థితిలో లేదు. నందిని చెయ్యిపై అభినందన్ చెయ్యి పెట్టి కుదిపాక ఈ లోకంలోకి వచ్చింది. ఎక్కడ ఆలోచిస్తున్నావు నందిని? ఎప్పుడు పరధ్యానంగా ఉంటావు ఎందుకు? నాన్నకు పొరబోయింది. మంచినీళ్ళు తెచ్చి పెట్టడం మర్చిపోయావా? అమ్మ కూడా మర్చిపోయింది. నువ్వేమో ఏదో ఆలోచిస్తున్నావు అంటూ కొంచెం గట్టిగానే అన్నాడు అభినందన్. కంగారుగా మంచినీళ్ళు తేవడానికి అటు వంటగదిలోకి వెళ్తున్న నందినికి నీళ్ల గ్లాస్తో ఎదురు వచ్చింది అత్త జగతి. మరి అంత పరధ్యానంగా ఉన్నానా? నీకు ఇది అంత మంచిది కాదు నందిని అని తనకు తాను చెప్పుకుంది నందిని. సారీ అండి, ఏదో ఆలోచిస్తూ అంటూ సంజాయిషి ఇచ్చింది నందిని. నువ్వు ఇలా సంజాయిషీలు ఇచ్చే సందర్భం రావడం నాకు ఇష్టం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినందన్. చిన్నబుచ్చుకున్న నందిని వైపు చూస్తూ, పర్లేదులే వదినా, వాడికి అన్నీ అమ్మబుద్ధులు వచ్చాయి. సక్రమంగా జరగాలి, టైంకి జరగాలి, లేదంటే ఇలాగే చిరుబురులాడుతూ ఉంటాడు. రా కూర్చో, తిందువు గాని అని పిలిచింది స్రవంతి. వాళ్లతో పాటు కూర్చుని ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించింది. ఉదయం నుంచి జరుగుతున్న ఏ సంఘటన కూడా నందినికి నచ్చడం లేదు. తన కలలు కన్నట్టుగా ఇల్లు ఉంటుందేమో అని అనిపిస్తుంది. తన కలలు కన్నట్టుగా ఇల్లు ఉండదేమో అని అనిపిస్తుంది. తన చదువు కూడా ఇక ముందు సాగదు అని మనసు కీడి శంకిస్తూ ఉంది. ఏదో 1-2 సంఘటనలు చూసి ఎందుకు అంత తొందరపాటు ఆలోచనలు అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఉంది. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ రోజు రాత్రి ఎలాగైనా తన చదువు గురించి తన భర్తని అడగాలి అని అనుకుంది నందిని. లేకపోతే ఈ ఆలోచనలలో నాకు పిచ్చెక్కిపోతుంది అని తనకు తాను చెప్పుకుంది. రాత్రి బెడ్ పైకి ఎక్కాక వెల్లికిలా పడుకుని ఆలోచిస్తూ ఉంది నందిని. నందు సున్నితంగా పిలిచాడు అభినందన్. అంది అతని వైపు తిరగకుండానే. ఎందుకు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు? మీ అమ్మ గుర్తొచ్చిందా, లేదంటే ఇక్కడ అంతా కొత్తగా ఉందా అని అడిగాడు అభినందన్. తల అడ్డంగా ఊపింది. తన పొట్టపై పెట్టుకున్న నందిని 2 చేతులపై చేయి వేసి సుతారంగా నొక్కుతూ, ఎప్పుడు నువ్వు ఇలా పరధ్యానంగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదేమో, మన ఇద్దరి మధ్య సఖ్యత లేదేమో అనుకోరు? నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పుకో, అంతేగాని ఎప్పుడు నీలో నువ్వు ఇలా ఆలోచనలతో ఉండకు అన్నాడు అభినందన్. అతని వైపుకు తిరిగి, సివిల్స్ నోటిఫికేషన్ పడింది కదా, నేను దానికి అప్లై చేస్తాను అని అంది నందిని. గట్టిగా నవ్వాడు అభినందన్. అతని చేయి పక్కకు నెట్టి లేచి కూర్చుంది. ఎందుకు నవ్వుతున్నారు? అందులో అంతగా నవ్వడానికి ఏముంది? ఎప్పుడెప్పుడు డిగ్రీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అప్లై చేద్దామా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అప్లై చేస్తా అంటున్నాను. దానికి మీకు నవ్వు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చింది నందిని. సివిల్స్ అంటే ఆషామాషి అనుకుంటున్నావా? డిగ్రీ అయిపోగానే అప్లై చేయడానికి ఎంత కష్టపడాలో తెలుసా? నేను ఎంతలా చదివానో తెలుసా?
అలాంటిది నిన్న మొన్న డిగ్రీ అయిపోయిన నువ్వు అప్లై చేస్తానంటే నవ్వు రాక ఏమీ వస్తుంది అన్నాడు అభినందన్. అరే వస్తుందో రాదో, నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా అంది నందిని. చదువు కొన్నాళ్ళు కోచింగ్ తీసుకున్న తర్వాత అప్లై చేస్తే బాగుంటుంది అన్నాడు అభినందన్. ఇప్పుడు చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంది నందిని. నష్టం అంటే ఏముంది, డబ్బు దండగా. ఎగ్జామ్ రాయడానికి నువ్వు వెళ్ళాలి, నీకు తోడుగా నేను రావాలి, నా టైం కూడా దండగా. ఎలాగో రాదని తెలిసిన తర్వాత ఇన్ని దండగలు అవసరమా అన్నాడు అభినందన్. మొదటి ప్రయత్నంలో నేను గెలుపు సాధించకపోయినా అనుభవమైనా వస్తుంది కదా, ఎలా చదవాలి, ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలి అనేది నాకు కూడా ఒక దారి తెలుస్తుంది కదా అని అంది నందిని. అదంతా ఏం అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నీకు అన్నీ చెప్తాను, ప్రీవియస్ పేపర్లు కూడా తీపిస్తాను, టాప్ కోచింగ్ సెంటర్లో నీకు కోచింగ్ ఇప్పిస్తాను. అంతా సిద్ధమయ్యాక అప్పుడు రాదు, కానీ ఇప్పుడు అప్లై చేయడం అదంతా టైం వేస్ట్. దాని గురించే నువ్వు ఆలోచించేది అయితే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ నేను చూసుకుంటాను, హాయిగా పడుకో అని అటువైపుకు తిరిగి పడుకున్నాడు అభినందన్. ఏంటి ఈయన, అంతా ఆయన చెప్పినట్లే జరగాలని, అలాగే నడుచుకోవాలి అనే మనస్తత్వం ఉన్నట్టు ఉంది అనుకుంది నందిని. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, అన్నీ నీకోసమే కదా చెప్తున్నాడు అని తనకు తాను సర్ది చెప్పుకొని నిద్రపోయింది నందిని. మరుసటి రోజు ఆఫీస్కి తయారై బయలుదేరుతున్నాడు అభినందన్. వెళ్తూ సాయంత్రం తయారుగా ఉండు, సినిమాకి వెళ్తున్నాం అని చెప్పాడు నందినికి. నందిని మొహం వెలిగిపోయింది. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు అనుకున్నా, పర్లేదు ఈయన కూడా సరదా మనిషి, అందుకే సినిమాకు తీసుకువెళ్తా అంటున్నాడు అనుకొని సంబరపడిపోయింది. సాయంత్రం అభినందన్ వచ్చే సమయం అవుతుండడంతో ఆయనతో కలిసి మొదటిసారి బయటికి వెళ్తున్నాను, ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అనుకుని తన దగ్గర ఉన్న చీరలన్నీ చూస్తూ ఉంది నందిని. కాసేపటి తర్వాత ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుని అభినందన్కి ఒక డ్రెస్ తీసి బెడ్పై పెట్టి సేమ్ అదే కలర్ చీర తీసుకొని స్నానం చేసి వచ్చింది. 2 రోజులకే చీర కట్టడం వచ్చేసింది నందినికి. చక్కగా చీర కట్టుకొని పద్ధతిగా ముస్తాబైంది. అభినందన్ వస్తూనే తయారయ్యావా నందిని అంటూ లోపలికి వచ్చాడు. నందినిని చూస్తూనే చాలా బాగున్నావు, ఇలా నిన్ను చూస్తే అందరి దిష్టి నీకు తగులుతుంది అన్నాడు. సిగ్గుగా అనిపించింది నందినికి. బెడ్పై ఉన్న డ్రెస్ చూస్తూ ఇప్పుడు ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు అభినందన్. అవును అంటూ తల ఊపింది నందిని. కానీ ఈ డ్రెస్ నాకు అంత కంఫర్ట్గా ఉండదు నందిని, నేను వేరే డ్రెస్ వేసుకుంటాను అన్నట్లు నువ్వు కూడా ఈ చీర తీసి డ్రెస్ వేసుకో అన్నాడు. ఎందుకు అన్నట్లుగా చూసింది నందిని. ఏంటా చూపు, ఎందుకు అని అడుగుతున్నావా, ఎక్కువగా కళ్ళతోనే మాట్లాడతావా అంటూ అడుగులో అడుగు వేస్తూ దగ్గరికి వస్తూ ఉన్నాడు అభినందన్. అభినందన్ అలా తనను చూస్తూ దగ్గరికి వస్తుండడంతో తెలియని బిడియంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళి గోడను తాకింది నందిని. కొనసాగుతుంది. మరో భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 6వ భాగం. అభినందన్ అలా తనను చూస్తూ తన దగ్గరికి వస్తుండడంతో తెలియని బిడియంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళి గోడను తాకింది నందిని. అభినందన్ కూడా నందినిని చేరుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక ఆగిపోయింది నందిని. నందినిని చేరుకున్న అభినందన్ అతని చేతి చూపుడు వేలుతో నందిని ముమ్మిపై పడుతున్న వెంట్రుకలను పక్కకి తోస్తూ అలాగే ఆ వేలును నందిని శరీరానికి తాకిస్తూ భుజంపై నుండి తీసుకువస్తూ చిన్నగా కిందికి వచ్చాక నందిని అనచ్చాదిత నడుముపై ఆపేశాడు. ఆ తర్వాత నందిని వైపు చూశాడు.
అప్పటికే నందిని కళ్ళు మూసి శరీరాన్ని బిగబట్టి నిలుచుంది. అలాగే భయంతో వణికిపోతున్న నందిని మోము చూస్తూ కాసేపు ఆగిపోయాడు అభినందన్. అభినందన్ నుండి ఎలాంటి చర్య లేకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపుకు చూసింది. అతను అలాగే చూస్తూ ఉండడంతో అతని చెయ్యిపై చెయ్యి వేసి తన నడుముపై నుండి చెయ్యిని తీసివేయబోయింది నందిని. కానీ అలా జరగనివ్వకుండా నందిని చేతిని ఇంకొక చేతితో పట్టుకున్నాడు అభినందన్. ఎందుకు చీర మార్చుకోవాలి అని కళ్ళతోనే అడిగావు కదా, సమాధానం వద్దా అని అన్నాడు అభినందన్. కావాలి అన్నట్లుగా తల ఊపింది నందిని. ఇలా ఈ నడుమును బయట ఎవరూ చూడడం నాకు ఇష్టం లేదు. చీర మన సాంప్రదాయం అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ కావలసిన అందాలన్నీ చూపిస్తుంది ఈ చీర. నా ముందు కట్టుకో చాలు. ఇక నుండి ఎక్కడికి వెళ్ళినా నువ్వు డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అభినందన్. అతన్ని మాటల్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు నందినికి. ఎవరైనా చీర కట్టుకోవడం సాంప్రదాయం అంటారు. అదే కట్టుకోమని అడిగిన వాళ్ళని చూసింది, కానీ చీర కట్టుకోవద్దు అని తన భర్త చెప్పడం, చీర కట్టుకోవడంలో కూడా పెడార్థాలు వెతకడం అసలు నచ్చలేదు నందినికి. చీర మార్చుకోవాలా? నేను ఎందుకు మార్చుకోవాలి? చక్కగా ఉన్నాను, ఇలానే ఉంచుకుంటాను మరొకసారి అనుకుంది నందిని. అలా ఆ 5 నిమిషాల్లో పరిపరి విధాలుగా ఆలోచించి చివరికి చీర తీసేసి డ్రెస్ వేసుకుంది నందిని. కానీ అంతకుముందు తన మొహంలో ఉన్న ఆనందం మొత్తం మాయమైపోయింది. అభినందన్ తయారై బయటికి వచ్చాడు. తర్వాత ఇద్దరు కలిసి బయటికి వెళుతూ ఉన్నారు. గుమ్మం బయటికి రాగానే అక్కడే పిల్లలతో కలిసి ఎదురు చూస్తూ ఉన్న స్రవంతి కనిపించింది. బావ వచ్చేసాడా అని అడిగాడు స్రవంతిని అభినందన్. బావ థియేటర్ దగ్గరికి వెళ్ళడం, టికెట్స్ తీసుకోవడం అయిపోయింది, మీదే లేటు అని అంది స్రవంతి. వాళ్ళందరినీ చూడగానే అంటే అందరం కలిసి వెళ్తున్నామా, కనీసం చెప్పలేదు అని అనుకుంది నందిని. అయినా నేను ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఇదేమైనా హనీమూనా, సినిమాకి కదా వెళ్ళేది అని అనుకుంది నందిని. అలా అందరూ కలిసి సినిమాకు వెళ్ళారు. స్రవంతి భర్త సాగర్ టికెట్లతో వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళగానే అందరూ కలిసి థియేటర్ లోపలికి వెళ్ళారు. అభినందన్ ముందుగా నడుస్తున్నాడు. అతన్ని అనుసరిస్తూ మిగిలిన వాళ్ళందరూ. నందిని అభినందన్ వెనకే ఉంది. లోపలికి వెళ్ళాక వాళ్ళ నెంబర్ వరుస వెతుక్కుని చివరికి వెళ్ళి కూర్చున్నాడు అభినందన్. అభినందన్ వెనకే వెళ్ళి అభినందన్ పక్కన కూర్చుంది నందిని. నందు, నువ్వు వెళ్ళి స్రవంతి పక్కన కూర్చో, ఇక్కడ బావ కూర్చుంటాడు అని అన్నాడు అభినందన్. అతని మాటలకి చాలా విచిత్రంగా అనిపించింది నందినికి. అలాగే చూస్తూ ఉంది. ఇంట్లో గదిలో ఎప్పుడూ మనిద్దరమే కదా ఉండేది, ఇలా బయటికి వచ్చినప్పుడు అవసరం అంటావా? వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళి చెల్లితో కూర్చో అన్నాడు అభినందన్. చాలా ఇబ్బందిగా అనిపించింది నందినికి. తను ఏదో కావాలని అతని వెంట పడుతున్నట్లు, అతనేమో చిరాకు పడుతున్నట్లు కంపరంగా అనిపించింది. మరుక్షణం వెంటనే లేచి వెళ్ళి స్రవంతి పక్కన కూర్చుంది నందిని. అటు చివరన అభినందన్, సాగర్, ఇటు చివరన నందిని, స్రవంతి. మధ్యలో పిల్లలు కూర్చున్నారు. మధ్య మధ్యలో స్రవంతి మాట్లాడుతున్న మాటలకు ఊ కొడుతూ సినిమా చూస్తూ ఉంది నందిని. సినిమాపై అసలు దృష్టి పెట్టలేకపోయింది. మనసులో ఏదో తెలియని బాధ. తల్లి గుర్తుకు వచ్చింది. ఎందుకమ్మా నాకు పెళ్లి చేశావు అని అనుకుంది నందిని. సినిమా ఇంటర్వెల్లో సాగరే అందరికీ కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొచ్చాడు. చెల్లెలి భర్త కదా, అతనితో కత్తి పెట్టిస్తున్నాడు ఏంటి ఈయన అని అనుకుంది నందిని. కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది. మొహమాట పడుతూనే ఏదీ తీసుకోలేదు నందిని. కానీ స్రవంతి బలవంతం మీద ఒక కూల్ డ్రింక్ తీసుకుంది.
అన్నయ్యకి ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. పైగా బయట ఫుడ్ కూడా తినొద్దు అంటాడు. అందుకే ఆయనే వెళ్ళి తీసుకొచ్చాడు అని చెప్పింది స్రవంతి. కొంచెం తల వంచి అటు చివరన ఉన్న అభినందన్ వైపుకు చూసింది నందిని. చక్కగా కూల్ డ్రింక్ తాగుతూ చేతిలో ఉన్న చిప్స్ తింటూ ఉన్నాడు అభినందన్. బయట ఫుడ్ తినడం ఇష్టం లేనప్పుడు ఆయన ఎలా తింటున్నాడు అని మనసులో అనుకుంది నందిని. సినిమాకు వెళ్దామని చెప్పింది ఈయన. ఖర్చు మాత్రం ఇంటి అల్లుడితో పెట్టిస్తున్నాడు. ఎందుకో స్రవంతి ముందు చాలా నామోషిగా అనిపించింది నందినికి. అందుకే నందినికి అసలు ఈ సినిమాకి ఎందుకు వచ్చానో అని అనిపించింది. అలా అయిష్టంగానే సినిమా చూసి అందరితో కలిసి బయటికి వచ్చింది నందిని. అప్పటికే రాత్రి 9 గంటల సమయం అవుతోంది. ఎక్కడైనా రెస్టారెంట్లో తిని ఇంటికి వెళ్దాం అని అంది స్రవంతి. సరే అంటూ అందరూ ముందుకు కదిలారు. అప్పుడే సాగర్కి అనుకోకుండా ఫోన్ వచ్చింది. సాగర్ అభినందన్ దగ్గరికి వచ్చి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఇంటికి వెళ్ళండి ఏదైనా తిని అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. అబ్బా ఏంటో ఈయన బిజినెస్ అంటూ, సరే పదండి మనం ఏదైనా తిని వెళ్దాం ఇంటికి అని అంది స్రవంతి. అబ్బా బాగా అలసటగా ఉంది, ఇంటికి వెళ్దాం అన్నాడు అభినందన్. అలా ఎలారా, అమ్మకి మనకు వండొద్దని చెప్పాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే మనకు తినడానికి కూడా ఏమీ ఉండదు. ఎంత టైం, కాసేపు అయితే వెళ్ళిపోవచ్చు. ఏదైనా తిని వెళ్దాం అని స్రవంతి చెప్తున్నా కూడా వినకుండా, ఇప్పుడు ఇక్కడ తినడం అవసరం అంటావా? పిల్లల్ని పెట్టుకుని లేట్ అవుతుంది. ఇంటికి వెళ్తే ఎంతలో అవుతుంది వంట? అయినా ఇంట్లో ఫుడ్ చాలా మంచిది. నందిని ఉందిగా, త్వరగా తయారు చేస్తుంది. ఒక్క క్షణం కూడా నిలబడే ఓపిక లేదు, చాలా అలసటగా ఉంది అంటూ వెళ్ళి కార్ ఎక్కి కూర్చున్నాడు అభినందన్. నందిని వైపుకు చూసింది స్రవంతి. చాలా అంటే చాలా దిగులుగా ఉంది నందిని మొహం. స్రవంతికి తెలుసు అన్న డబ్బులు అంత ఈజీగా ఖర్చు పెట్టడని. తన భర్త వస్తున్నాడు కాబట్టే సినిమా షికారు అంటూ బయటికి వచ్చాడు. లేదంటే రూపాయి ఖర్చు పెట్టి బయటికి వచ్చే రకం కాదని బాగా తెలుసు. నందినిని చూడగానే బాధగా అనిపించింది స్రవంతికి. తన భర్తకి అర్జెంట్ కాల్ రాకపోయి ఉంటే అందరూ తిని వెళ్ళేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని తన అన్న నాటకాలు ఆడుతున్నాడని అర్థమైంది స్రవంతికి. కొనసాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో మరో భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఉంటాను, మీ రవి జ్యోతి.